జగన్మోహన్ రెడ్డి లూటీ చేసిన ప్రజాధనం 8 లక్షల కోట్ల రూపాయలు తిరిగి ప్రజలకే పంచాలని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా పాలకోలు మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. 2009 ఎన్నికల్లో 1,80 లక్షల రూపాయలు మాత్రమే ఆదాయం చూపిన జగన్ అనంతరం మైన్స్, ల్యాండ్స్, లిక్కర్ వ్యాపారాలతో అక్రమ సంపాదనకు ఒడిగట్టారని ఆరోపించారు. తన తండ్రి పాలనలో 1,00,000 కోట్లు, తాను ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో మరో 7 లక్షల కోట్లు జగన్ అక్రమంగా సంపాదించారని మంత్రి నిమ్మల మండిపడ్డారు. ఆ సొమ్మంతా కూడా ప్రజలది. ఎక్కడి నుంచి వచ్చింది నీకు జగన్మోహన్ రెడ్డి? 2004లో నీ ఎఫిడవిట్ ఒక్కసారి తీయండి బయటికి. ఆ రోజుల 1,80 లక్షల బ్యాలెన్స్, జూబ్లీ హిల్స్ లో చిన్న ఇల్లు. మరి ఈవేళ 8 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి మీకు? ఆ రోజు తండ్రి అధికారం రెడ్డి 1,00,000 కోట్లు. ఈ రోజు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల పాలనలో మిగిలిన 7 లక్షల కోట్లు. 8 లక్షల కోట్లు ప్రజల సొమ్ము. అంటే ఏదైతే ఈ యొక్క మైన్స్, లిక్కరు, శాండ్, ఏదైతే విలువైనటువంటి భూముల నుంచి లూటీ చేసినటువంటి సొమ్ము, ఇది ప్రజల సొమ్ము. అందుకే మేము తెలుగుదేశం, జనసేన, బీజేపీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే నీ యొక్క 8 లక్షల కోట్ల ప్రజల సొమ్ము ఏదైతే నువ్వు అక్రమంగా ఆర్జించావో ఆ సొమ్ము అంతా కూడా ప్రజలకే పంచాలి. ఇదేదో అన్నయ్య చెల్లికి పంచుకోవడము, లేకపోతే తల్లి కొడుకు పంచుకోవడానికో మీరు చిరాట్లు పడడం కాదు. మీరు పంచవలసింది ప్రజలకి పంచాలి.